మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఆద్రాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని మల్లారెడ్డి ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆద్రాస్పల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. చాలా కృతజ్ఞతలు. ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్ గా నిలబడ్డందుకు మన ఆదిరాజ్పల్లి ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చారు. నా మీద ఎంతో ప్రేమ చూపెట్టి అందరూ వందల వారిగా తరలి వచ్చారు. అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికి మరోసారి నేను ప్రామిస్ చేసినట్టు నేను మరొకసారి చెప్తున్నాను, ఏదైనా సరే డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని కంప్లీట్ చేస్తాను. నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా మున్సిపాలిటీ లోపల ఉన్న 22వ డివిజన్లో వార్డు లోపల ఈ రోజు పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కూడా మాకు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు. మాకు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మాకు టీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ సీఎం రావాలి. మేమేం చేయాలి, మీరేం చేయాలి చెప్పండి. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో తీసుకుని అని చెప్తే ఇక్కడ ఈ వార్డు ఎలక్షన్ లోపల వచ్చినాయి కాబట్టి ఈ వార్డు నుండి మా అజయ్ బాబు గారిని, మా మాజీ మంత్రి తిట్టోలు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మన అభిప్రాయం మేరకు డిమాండ్ మేరకు మన అజయ్ బాబు గారిని ప్రతిపాదించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ మేము వచ్చి ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వందలాది మంది తరలి వచ్చేసి మాకు అజయ్ బాబు గారికి ఇస్తే మేమందరం కూడా గెలిపిస్తుంటాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కానీ మేమేమన్నామంటే మా యొక్క అభివృద్ధిని చూడండి. మంత్రిగా ఉన్నప్పుడు మనకు స్థానిక ఎమ్మెల్యేగా మరి మల్లారెడ్డి గారు అడగక ముందే మరి ఇక్కడ ఆడపడుచులకు వెళ్ళేటప్పుడు వారికి ముడుగు మట్టి రకరకాలతో ఇబ్బంది పడుతుంటే స్వచ్ఛందంగా తన సొంత నిధులతో ప్రతి ఒక్క నేను నా ఎలక్షన్ కంటే ముందే గ్రామ ప్రజలకు అందరికి కూడా మా అక్కలు బోనాల పండుగ అని చెప్పి అవుతుంది. గుళ్ళ కాడ రోడ్లు కూడా సరిగ్గా లేవంటే ఊరంతా కూడా ప్రతి రోడ్డు ప్రతి గుడి కాడ ప్రతిది కూడా వేపించిన నా సొంత డబ్బులతో. అప్పుడు ప్రతి రోజు మా కేసీఆర్ ఉండగా మంచిగా మంచినీళ్ళు వస్తుండే, రోజు కరెంట్ 24 గంటలు వస్తుండే. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, నీళ్లు లేవు, కరెంటు లేదు, పింఛన్లు వస్తలేవు, రేషన్ బియ్యం సరిగ్గా వస్తలేవు, గోల పెడుతున్నారు మా అక్కలంతా. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్. ఈ ఊరికి ఒక్కడు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు అదే వచ్చిండు, అమెరికా వచ్చిండు, బాగా చదువుకున్నాడు, ఊర్లో పుట్టిన నేనంతా ఈ ఊరికి డెవలప్ చేస్తా, నేను అన్ని విధాలు బాగా ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకొని మంచిగా గొప్పగా చదువు చదివి నేను ఇక్కడ వచ్చిన ఊరికి ఈ పేదల ఎస్సీ బస్సులో చూస్తే బాగా అనిపించి ఈ పిల్లలంతా బాగా చదివిస్తా. శివాలయం కూడా 25 లక్షలు పెట్టి ఆల్రెడీ కట్టించిండు. ఇప్పుడు నేను ₹1 కోటి పెట్టి ఈ ఊర్లో అంబేద్కర్ భవన్ గాని, శ్మశాన వాటిక గాని, స్కూల్ గాని, వేరే ఎవరికి ఏది కావాలంటే అవన్నీ కూడా చేపిస్తా. నన్ను యునానిమస్ చేయండి. ఈ ఊర్లో ₹1 కోటి ఈ రోజు తప్పకుండా మా కాంగ్రెస్ వాళ్ళకు కూడా, మా అన్నలకు కూడా దండం పెట్టి, మా బీజేపీ దండం పెట్టి పెద్ద మనిషి వచ్చిండు. ఈ ఊర్లో పుట్టే ఆయన సేవ చేస్తాడు. ₹1 కోటి మీ చేతనే పెడతారు. మీరే అభివృద్ధి చేయండి. యునానిమస్ చేయమని